మన ఇంట్లో పండగైనా, పూజైనా లేదా ఆదివారం స్పెషల్ లంచ్ అయినా పులిహోర అంటే ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది కదా! కానీ ఈరోజు నేను చూపించబోయేది సాధారణ పులిహోర కాదు. పండిన చింతకాయలతో కొత్తగా చేసే ప్రసాదం లాంటి టేస్ట్‌నిచ్చే స్పెషల్ పులిహోర. ఆవపొడితో చేసే పులిహోర కాదు. ఇది పూర్తిగా కొత్త స్టైల్. ఆవాలని పొడి చేసి కలుపుతారు కదా! అది కాదు పద్ధతి. చేసే విధానం వేరుగా ఉంటుంది. అది ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మీరు చివరి వరకు చూస్తే ఒక సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. అది పులిహోర టేస్ట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో పండిన చింతకాయలతో ఆవపిండి పులిహోర చేసి చూపిస్తాను. ఈ సీజన్లో దొరికే పండిన చింతకాయలతో పులిహోర చేస్తే టేస్ట్ అయితే అమృతంలా ఉంటుందండి. ఇక్కడ ముందుగా పండిన చింతకాయలని తీసుకొని శుభ్రంగా పైనున్న ఇలా పెంకు మొత్తం తీసేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా! టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ పులిహోర. ఈ పండిన చింతకాయల్లో లైట్ స్వీట్నెస్ ఉంటుందండి. అది పులిహోరకి మంచి రుచినిస్తుంది. ఇక్కడ చింతకాయలని తీసుకొని శుభ్రం చేసుకొని ఒకసారి వాటర్ వేసి కడిగేసి మన చింతపులుపు ఎంత కావాలో అన్ని తీసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది తొందరగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆవాలు, ఒక 4, 5 వరకు ఎండుమిర్చి, ఒక స్పూన్ వరకు బియ్యాన్ని తీసుకోవాలండి. కడిగిన రైస్ కాదు, నార్మల్ రైసే తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. ఒక 10, 20 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాం. కుక్కర్ తీసుకొని బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. శుభ్రంగా 2, 3 సార్లు బాగా కడిగి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. రైస్ మరీ మెత్తగా ఉడికితే బాగోదండి. కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే పులిహోర బాగుంటుంది. ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు చింతపండు కూడా చక్కగా ఇలా నానిపోయి ఉంటుందండి. ఇలా చేత్తో చక్కగా స్మాష్ చేసుకుంటే గుజ్జు అనేది బాగా వస్తుంది. మనం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కదా, ఇలా ఈజీగా వచ్చేస్తుంది చింతపండు గుజ్జంతా. చూస్తున్నారు కదా, ఇలా ఒక స్టెయినర్ సహాయంతో చింతపండు పులుసుని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మరి కాసిన్ని నీళ్లు వేసుకొని ఇలా చింతపండు పులుసు అంతా తీసేసుకోవాలండి. మరీ పలచగా చేసుకోకూడదు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చింతపండు పులుసు అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఆవాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు రైస్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని ఒక స్పూన్తో రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి. చక్కగా ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఫ్రెష్గా ఉండే కరివేపాకుని ఇలా రైస్లో వేసుకోవాలండి. ఇలా వేడివేడి రైస్లో వేసుకోవడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కరివేపాకు ఫ్లేవర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. మంచి అరోమా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 పిడికెళ్ళ వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇక్కడ మీకు నచ్చిన ఆయిల్ తీసుకోవచ్చు. పల్లీ ఆయిల్ అయితే బాగుంటుంది. ఇందులో ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4, 5 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసి ఒక 10 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలండి. అలాగే ఒక పిడికెడు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వేయించుకోవాలండి. తాలింపు అనేది ఎంత చక్కగా వేగితే పులిహోర టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి చక్కగా అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇవి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. అప్పుడే పులిహోర రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వేగిన తాలింపులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఇదంతా వేసుకొని ఆయిల్లో చక్కగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది పులుపు కాబట్టి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. పులుపు, ఉప్పు, కారం 3 బ్యాలెన్స్ అయితేనే నిజమైన రుచి వస్తుందండి పులిహోరకి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాల పేస్ట్ ఉంది కదా, ఇదంతా వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ సెపరేట్ అయ్యి మన పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఇలా చల్లారిపోయి ఉంటుంది. ఈ రైస్లో మరలో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉండలు గడ్డలు ఏమి లేకుండా కేకుల్లా ఫామ్ అయి ఉంటుంది కదా రైసు, ఇదంతా ఏమి లేకుండా ఒకసారి బాగా కలిపేసేసుకొని కొంచెం కొంచెం ఈ పులుసు అనేది వేసుకొని చక్కగా ఈ రైస్కి అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలా కొద్ది కొద్దిగా పులుసు వేసుకోవాలండి. ఒకేసారి అంతా వేసుకోకూడదు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే రైస్ అంతా ఈ పులుసు అనేది బాగా పడుతుంది. చేత్తోనే కలుపుకోవాలండి, స్పూన్తో గరిటెలు ఇవేమి కాకుండా ఇలా చేత్తో కలుపుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెసిపీ అయిపోయింది అనుకునేరు, ఇక్కడే ఉంది అసలైన సీక్రెట్. ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. పులిహోర టేస్ట్ అనేది మరింత రుచిగా రావడానికి ఒక చిన్న కడాయిలో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేడి చేసి ఒక గుప్పెడు జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇలా దోరగా వేయించేసుకుని ఈ రైస్లో వేసి బాగా కలుపుకోండి. ఈ పులిహోరలో ఇలా వేయడం వల్ల అద్భుతమైన సువాసన రుచి వస్తుందండి. అలాగే చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీకి స్పెషల్ టచ్ ఇదేనండి. చాలా 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 బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా సూపర్ టేస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఇలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారయ్యి ఈ కొత్త స్టైల్ పులిహోర మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. నేను చదివి రిప్లై ఇస్తాను. ఇలాంటి టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక సూపర్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.